మాస్ మహారాజ్ రవితేజ కెరీర్ రిస్క్లో ఉంది. ధమాకా తర్వాత మళ్ళీ అలాంటి హిట్ కోసం రవితేజ ఫ్యాన్స్ మాత్రమే కాదు, ఆయన కూడా ఎదురు చూస్తున్నాడు. రవితేజ ప్రజెంట్ మాస్ జాతర సినిమా చేస్తున్నాడు. ఈ మూవీని భాను భోగవరపు డైరెక్ట్ చేస్తున్నాడు. ఈ నెల 27న మూవీ రిలీజ్ అవుతుంది. శ్రీలీల హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమా ధమాకా సెంటిమెంట్ ని రిపీట్ చేస్తుందని నమ్ముతున్నారు. మాస్ జాతర నుండి రిలీజ్ అయిన ప్రమోషనల్ కంటెంట్ ఫ్యాన్స్ ని అలరిస్తుంది. అంతేకాదు మాస్ జాతర సినిమాలో రవితేజ రైల్వే పోలీస్ ఆఫీసర్ గా కనిపిస్తున్నాడు. రవితేజ పోలీస్ డ్రెస్ వేస్తే ఆ సినిమా హిట్ అన్నట్టే లెక్క. మధ్యలో 1-2 టపాసులు తుస్సుమన్నా రవితేజ కాకి వేస్తే ఆటం బాంబ్లానే బ్లాస్ట్ అవ్వాల్సిందే. రవితేజ పోలీస్ పాత్రలో అంటే విక్రమార్కుడు, క్రాక్ లాంటి సినిమాలు గుర్తొస్తాయి. పవర్ సినిమాలో కూడా రవితేజ పోలీస్ గా నటించాడు. వీటితో పాటు మిరపకాయ, వాల్తేరు వీరయ్యలో కూడా రవితేజ పోలీస్ పాత్ర చేశాడు. అయితే రవితేజ వెంకీ సినిమాలో కూడా పోలీస్ ట్రైనింగ్ కి వెళ్తున్నట్టు చూపించారు. సో ఎలా చూసినా సరే ఈ సినిమాలన్నీ కూడా రవితేజకు మంచి సక్సెస్ ఇచ్చాయి. ఇక ఇప్పుడు రవితేజ మాస్ యాత్ర కోసం మరోసారి పోలీస్ రోల్ చేశాడు. ఈసారి రవితేజ రైల్వే పోలీస్ ఆఫీసర్ గా చేశాడు. ఈ సినిమా హిట్ పడితే రవితేజ పోలీస్ సెంటిమెంట్ మరింత బలపడుతుంది. ధమాకా తర్వాత వరుస సినిమాలు చేస్తున్నాడు కానీ అవన్నీ ఫ్లాప్ అవుతున్నాయి. రవితేజ కంపల్సరీ హిట్ కొట్టాల్సిన పరిస్థితి వచ్చింది. రవితేజ నీడ్స్ అర్జెంట్ హిట్. అది మాస్ జాతరలో వస్తుందా లేదా అన్నది చూడాలి. ఈ సినిమా ప్రమోషనల్ కంటెంట్ ఆడియన్స్ నుండి మంచి రెస్పాన్స్ తెచ్చుకుంటుంది. మరి రవితేజ మాస్ జాతర ఏం జరుగుతుందో చూడాలి. అదండి సంగతి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ విషయాలు మరెన్నో తెలుసుకోవడానికి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియోస్కి లైక్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయడంతో మా వీడియోస్ మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి.